హాయ్ అండి. ఇవాళ గార్లిక్ బ్రెడ్ చేస్తున్నాను. ఓవెన్ లేకుండా, ఎటువంటి సీజనింగ్స్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదొక్కసారి చేసుకున్నారంటే ఇక మీద ఎప్పుడు మెక్‌డొనాల్డ్స్, పిజ్జా హట్‌కి వెళ్ళి వేలు వేలు పెట్టి ఇలాంటివి కొనాల్సిన పరిస్థితే రాదు ఎవ్వరికీ గూడా. అంత బాగుంటుంది టేస్టు. అందరిళ్ళల్లో ఓవెన్ ఉండదు కదండీ! ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. అందులో 20-25 వెల్లుల్లి రెబ్బలు వేయండి. మనం చేసేదే గార్లిక్ బ్రెడ్ కాబట్టి వెల్లుల్లిపాయ అనేది ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇందులో ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి నేను ఇక్కడ 8-10 వరకు వేశాను. మీరు కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. మనం బయట మెక్‌డొనాల్డ్స్ నుంచి తెచ్చుకుంటే అది ఇంటికొచ్చేసరికి చల్లారిపోతుంది, సప్పగా ఉంటుంది. ఒక 2 పీసెస్ తినేసరికి నోరు కొట్టేసినట్టు ఉంటుంది కదా! ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. అసలు చాలా చట్పటా టేస్ట్ అండి. చాలా బావుంటుంది. పైగా ఓవెన్ అవసరం లేదు, ఎటువంటి సీజనింగ్స్ ఏమీ అవసరం లేదు. ఈ చక్కగా వేగిపోయినాయి కదా! స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసి అందులోనే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఫ్రెష్ కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ బావుంటుంది. నేను గుప్పెడు కొత్తిమీర వేశాను. రుచికి సరిపడా ఉప్పు వేసేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది కొంచెం మెత్తగా కాకుండా బరక బరకగా పట్టుకుంటే టేస్ట్ బావుంటుందండి. చూసారు కదా! ఈ విధంగా గట్టిగా ఒక ముద్దలాగా రావాలి. ఇప్పుడు దీన్ని వెన్నలో కలుపుకోవాలండి. వెన్న 50 గ్రాములు తీసుకున్నాను. అంటే 4 స్పూన్లు. అందులో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనకు చక్కగా క్రీమ్ టెక్స్చర్‌లోకి వచ్చేస్తుందండి. బటర్ కలిపిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని మనం దీనికోసం ఇంట్లో ఎటువంటి బ్రెడ్ తయారు చేయాల్సిన అవసరం లేదండి. బయట మనకి పావు దొరుకుతుంది కదా! ఏ సూపర్ మార్కెట్స్‌లో అయినా, ఏ స్వీట్ షాప్స్‌లో అయినా దొరుకుతుంది. ఈ పావుని తెచ్చుకొని మనం దీన్ని ఇట్లాగా మధ్యలోకి కట్ చేసుకొని 2 పార్ట్స్ చేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా బటర్ కలిపిన పేస్ట్ ఉంది కదా! దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం బయట గార్లిక్ బ్రెడ్ చాలా కాస్ట్ పెట్టి కొంటాం. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే దీన్ని ఎప్పుడైనా సరే వేడివేడిగానే తినాలండి. దీన్నే కాదు, చీజ్ వేసిన ఏ వస్తువైనా వేడివేడిగా తింటే బావుంటుంది. చల్లారితే బాగోదు. ఆ చీజ్ అనేది సాగదన్నమాట. ఇప్పుడు దీని మీద నేను కొంచెం పన్నీర్ తురుము చల్లుతున్నానండి. ఇది ఆప్షనల్. టేస్ట్ బావుంటుందని చెప్పేసి నేను ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. మీరు కూడా వేసుకోండి, బావుంటుంది. పిల్లలకి కాల్షియం కూడా పన్నీర్ చల్లేసి దాని మీద చీజ్ తురుముకోవాలండి. నేను చీజ్ క్యూబ్స్ తీసుకున్నాను. మీ దగ్గర మోజరెల్లా చీజ్ ఉంటే మోజరెల్లా వేసుకోవచ్చు. స్లైసెస్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఏ చీజ్ అయినా సరే ఈ విధంగా మొత్తం చక్కగా స్ప్రెడ్ అయ్యేటట్టు తురుముకోవాలి. ఇది పెనం మీద పెట్టేసి కాల్చాలండి. పెనాన్ని హై హీట్‌లో కాకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకోండి. దీని మీద మూత పెట్టేస్తే మనం చక్కగా ఆవిరికి ఆ చీజ్ అనేది మెల్ట్ అవుతుందనమాట. మీరు మూత పెడితే గనక ఆ చీజ్ అంతా మూతకు అతుక్కుపోతుందండి. అందుకని చెప్పేసి నేను కొంచెం హైట్ ఎక్కువ ఉన్న గిన్నె పెట్టాను. ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుంటే 3-4 నిమిషాలండి సిమ్‌లో పెట్టుకుంటే చక్కగా కింద బేస్ క్రంచీగా ఉంటుంది. పైన అంతా చక్కగా చీజ్ అంతా మెల్ట్ అయిపోయి చాలా జ్యూసీగా ఉంటుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. బయట వేలు పెట్టక పని లేకుండా ఇంట్లో మన చేతులతో మనం చేసి పెట్టినట్టు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.